హాయ్ అండి. ఈరోజు ప్రశ్న, ప్రపంచం మొత్తం తిరిగేది అన్నిటికంటే వేగమైనది ఎవ్వరూ ఆపలేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ప్రపంచం మొత్తం తిరిగేది అన్నిటికన్నా వేగమైనది ఎవ్వరూ ఆపలేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేసింది, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. అన్ని యూస్ఫుల్ టిప్సే. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, సోప్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఈ బాక్స్ని చక్కగా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా పక్కన ఉన్నటువంటి ఎడ్జిల్ని మనం కట్ చేసుకుని సిజర్ తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న భాగాన్ని అడుగున ఇలా వేసేసుకోవాలండి. మందంగా ఉంటుంది కదా, ఇలా మనం బాక్స్ టైప్లో చక్కగా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని దీంట్లో మనం కిచెన్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. ఇలాగ దీనిలో చాకులు కానీ, సిజర్లు కానీ, చిన్న చిన్న స్పూన్స్ కానీ, లైటర్ కానీ ఇవి ఉంటాయి కదండి. ఇవి మొత్తం కూడా చక్కగా ఇందులో పెట్టేసుకొని మన కిచెన్లో గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు తీసుకుని అందుబాటులో వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన పని కూడా సులభంగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో ఈ బాక్స్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి, అప్పడాలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలా అప్పడాలు తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టేసి బాగా మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా మెత్తబడకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మెంతులను తీసుకొని కొన్ని ఆ ప్యాకింగ్లో అలా అడుగుని వేసేసుకున్నాం అనుకోండి, అక్కడ కొంచెం వేసుకుంటే మెంతులు ఉన్నాయి కదండి, మెత్తబడిపోకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలాంటి సాక్స్ ఒకటి, మనం యూజ్ చేయని సాక్స్ ఒకటి తీసుకొని మన కిచెన్లో యూజ్ చేసుకునే చెక్క గెరిటలు అయితే ఉంటాయి కదండి, అలాంటి గెరిట ఒకటి తీసుకొని ఇలా సాక్స్లో పెట్టేసుకొని సాక్స్ని ఇలా గట్టిగా మలుచుకోవాలండి. ఇలా మలుచుకున్న దాన్ని మనం గ్యాస్ స్టవ్ దగ్గర పైన అయితే క్లీన్ చేసుకోగలుగుతాం, కానీ లోపల ఉన్నటువంటి డస్ట్ని మాత్రం క్లీన్ చేయలేం కదండి. ఇలాగా సాక్స్ని పెట్టేసి లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ డస్ట్ ఉండటం వల్ల మనకి గ్యాస్ మంట కూడా తక్కువగా వస్తూ ఉంటుంది. మంట ఒక్కొక్కసారి రాదు కదండి. ఇలా ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే చక్కగా మంట కూడా చక్కగా వస్తుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో డస్ట్ అనేది. అందులో డస్ట్ ఉండటం వల్ల మనకి మంట కూడా సరిగా రాదు కదండి. ఇలా 1 మంత్కి ఒకసారి అయినా మనం క్లీన్ చేసుకోవటం వల్ల గ్యాస్ మంట చక్కగా వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, చింతపండు అప్పటికప్పుడు మనం రసం తీసుకోవాలి అంటే హడావుల్లో ఒక్కొక్కసారి నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం కదండి. అలా మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. హాట్ వాటర్ కాగబెట్టుకొని చింతపండుని అందులో వేసేసుకొని ఇలాగ మెత్తగా పిసుకున్నామంటే మనం చింతపండు గుజ్జు అనేది చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి యూనిఫామ్స్ కానీ, అలానే ప్యాంట్స్ కానీ, జీన్స్ ప్యాంట్లు కానీ వేస్తూ ఉంటాం కదండి. అలా వేసినప్పుడు ఒక్కొక్కసారి మురికి అయితే పోదు కదండి. అలా మురికి పోనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ట్యాబ్లెట్ సీడ్స్, ఇలా సిల్వర్ పాయిల్ ఉన్నటువంటి ట్యాబ్లెట్ సీడ్స్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాషింగ్ మెషిన్లో ఇలా ఉండలాగా చుట్టేసుకుని అక్కడొకటి వేసుకున్నాం అనుకోండి, మురికి త్వరగా పోతుంది, మన పని సులభంగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, మనం సోపు వాడుకున్న తర్వాత బట్టల సోపు కొన్ని ముక్కలు అయితే మిగులుతూ ఉంటాయి కదండి. ఆ ముక్కలు పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. 1 అవర్ మాత్రం ఆ ముక్కల్ని ఇలా వాటర్లో నానబెట్టేసుకొని, ఇలా నానబెట్టుకున్న ఆ సోప్ వాటర్లో కంఫర్ట్ మొత్తం వేసేసుకొని ఏదైనా ఒక బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, మనం వాషింగ్ మెషిన్లో ఒక్కొక్కసారి లిక్విడ్ అయిపోయినప్పుడు ఇలా ఈ లిక్విడ్ని మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి చక్కగా పనిచేస్తుందండి. ఎటువంటి భయపడిన అవసరం లేకుండా ఈ లిక్విడ్ వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది కూడా ట్రై చేయండి.
టిప్ నెంబర్ 7, గ్యాస్ స్టవ్ని అయితే పైన క్లీన్ చేసుకోగలుగుతాం, కానీ అక్కడ బటన్స్ దగ్గర బాగా డస్ట్ అయితే మురికి పేరుకుని ఉంటుంది కదండి. దాన్ని ఈజీగా ఎలా తీసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ట్యాబ్లెట్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి పోయిన ట్యాబ్లెట్ సీట్ని ఒకటి తీసుకొని ఇలాగ బటన్స్ దగ్గర ఇలా మనం చక్కగా డస్ట్ని ఈజీగా తీసుకోవచ్చండి. చూసారా ఎంత డస్ట్ అయితే ఉందో. ఇలా ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి డస్ట్ వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, పిల్లలు కొన్ని పుస్తకాలు అయితే చదవకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. అవి మళ్ళీ అవసరానికి తీసుకోవటానికి ఒక్కొక్కసారి బుక్స్లో అయితే పురుగులు వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఏమీ ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఒకటి తీసుకొని, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు ఉంటే ఓకేనండి, లేకపోతే మామూలు ట్యాబ్లెట్ అయినా ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇలాగ పేజీలు అయితే ఓపెన్ చేసి అక్కడక్కడ ఈ పౌడర్ని వేసామనుకోండి, పురుగు రాకుండా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు, ఈ విధంగా అయితే వేసుకున్నాం అనుకోండి, పురుగు అనేది అసలు రాదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా కొంచెం ఇలా వేసేసుకొని దాంట్లో కొంచెం షాంపూ వేసుకోవాలండి. షాంపూ కూడా ఏ షాంపూ అయినా పర్లేదు, ఇలా కొంచెం ఈ షాంపూ కూడా వేసేసుకొని, బ్లూ అయితే మనం బట్టలకు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బ్లూ కూడా ఇలా కొంచెం వేసేసుకొని దీంట్లో వాటర్ కలుపుకోవాలండి. ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా ఈ వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఉండేటువంటి అద్దాలు కానీ, మిర్రర్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని చక్కగా మనం ఇలా వాడుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్. దీంట్లో మనం షాంపూ, బ్లూ పేస్ట్ వేసాం కదండి, క్లినిక్ పర్పస్గా చక్కగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఫ్లోర్ మీద అయితే మనం ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదండి, అలా పెట్టినప్పుడు మరకలు కానీ ఏదైనా డస్ట్ కానీ పడినప్పుడు ఇలా కొంచెం దాని మీద స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ మీద కూడా ఇలాగా కొంచెం స్ప్రే చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ మీద కూడా మరకలు కానీ, అలానే మనం నైట్ గిన్నెలు కడిగిన తర్వాత చిన్న చిన్న బొద్దింకలు కానీ, పురుగులు కానీ, బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి. గిన్నెలు కడిగేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి ఆ బొద్దింకలు అనేవి రావండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా మెరుస్తుందో. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయండి. నిజంగా చెప్తున్నానండి, ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది కండి. చూడండి, లైవ్లోనే మీకు చూపిస్తున్నాను. చక్కగా క్లీన్ అయిపోతుంది. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయండి. అలానే ఫ్రిడ్జ్ కూడా మనం ఎలా పడితే అలాగా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా పట్టుకున్నప్పుడు మరకలు అయితే పడిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం కొంచెం స్ప్రే చేసుకొని ఆ వాటర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే అద్దాలు కానీ, మిర్రర్స్ కానీ, చెక్క డోర్లు కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనింగ్ వచ్చిందో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, ఈరోజు మంచి పొడుపు కథతో మీ ముందుకు వచ్చేసానండి. పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. పచ్చని బావికి
రత్నాలు ముగ్గులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.